హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు. తెలుగు రాష్ట్రాలని పలు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అయితే కుండపోత వర్షపాతం నమోదవుతుంది. వికారాబాద్, నల్గొండ, కొత్తగూడెం, భద్రాద్రి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, ఆ తర్వాత దక్షిణ తెలంగాణ భాగాలు, నిర్మల్, నిజామాబాద్ భాగాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షపాతం నమోదైంది రాత్రిన. రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయి. రానున్నటువంటి 2 రోజుల్లో బాలాపూర్, చాంద్రాయణగుట్ట, కృష్ణాబాగ్, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, అత్తాపూర్, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదవుతాయి. సరూర్ నగర్, బిఎన్ రెడ్డి, ఉప్పల్ భాగాల్లో కూడా భారీ వర్షపాతం ఉంటుంది. ఇకపోతే మనకి దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు నమోదవుతాయి. రైతులందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో నమోదవుతాయి. మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి రానున్నటువంటి 3 రోజులు.